చందమామ రావే, జాబిల్లి రావే అని ఎప్పుడు పిలుస్తూ ఉంటాం. అసలు చందమామ మీద మనిషి మనుగడ సాగించగలడా? అలాంటి ఆధారాలు, ఆస్కారాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి చాలా ఎక్స్‌ప్లోరేషన్స్ జరుగుతున్నాయి. అలాంటి మిషన్స్‌లో అత్యంత అద్భుతమైన మిషన్ ఆర్టెమిస్ 2 మిషన్. విజయవంతంగా చంద్రుడిని 10 రోజుల పాటు చుట్టేసొచ్చింది ఆర్టెమిస్ 2 మిషన్. చంద్రుడిని చుట్టి నిన్ననే భూమికి చేరుకుంది. దాదాపు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ఉండి భూమికి చేరుకుంది నాసా యొక్క ఆర్టెమిస్ 2 మిషన్. కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో శాండియాగో తీరంలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం ఈ శనివారం ఉదయం 5:39 ఈ ఓరియన్ క్యాప్సూల్ అనేది సక్సెస్ఫుల్‌గా ల్యాండ్ అయింది. అంతేకాదు ఆస్ట్రోనాట్స్ కూడా చాలా సేఫ్‌గా తిరిగి వచ్చారనమాట. దీంతో 10 రోజుల పాటు ఈ క్యాప్సూల్ యాత్ర ఏదైతే ఆర్టెమిస్ 2 యాత్ర ఉందో అది విజయవంతమైంది, పూర్తయింది కూడా. మనం గమనిస్తే గనక భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. చంద్రుడి వద్దకు మానవులను పంపించే ఉద్దేశం అమెరికా యొక్క అంటే వాళ్ళ యొక్క స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసాకు ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా మనిషి అడుగు పెట్టడం కాదు, అసలు మనిషి పరిస్థితి ఏంటి, చంద్రుడి మీద ఎంతకాలం ఉండగలడు, మనుగడ సాగించగలడు. దీనికి సంబంధించి ఆర్టెమిస్ 3 మిషన్ కూడా నెక్స్ట్ లాంచ్ అవబోతుందన్నమాట. ముందుగా ఈ ఆర్టెమిస్ 2 మిషన్‌లో అమెరికా ఆస్ట్రోనాట్స్ రీడ్ వైజ్‌మ్యాన్, విక్టర్ గ్రోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెర్మీ హాన్సన్స్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు మానవులు ఎవ్వరూ వెళ్ళలేని చాలా కిలోమీటర్ల దూరం, దాదాపు 4,06,771 కిలోమీటర్ల దూరాన్ని వీరు ప్రయాణించారు. అపోలో 13 రికార్డు కూడా ఈ ఆర్టెమిస్ 2 మిషన్ బద్దలు కొట్టేసింది. ఈ యాత్రలో చంద్రుడి యొక్క అవతలవైపు దృశ్యాలు కావచ్చు, సంపూర్ణ సూర్యగ్రహణం ఇలాంటి అంశాలకు సంబంధించి వాళ్ళు చాలా అద్భుతమైన పిక్చర్స్ కూడా తీసినట్టు తెలుస్తోందనమాట. భవిష్యత్తులో చంద్రుడి మీద అంటే ఒక లూనార్ బేస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దాంతో పాటు చంద్రుడిని ఎక్స్‌ప్లోర్ చేయటం, మానవులు అంటే మనుషులెళ్ళి ఒక అంటే ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా ఒక అబ్బాయిని, అమ్మాయిని ఒక మేల్ ఆస్ట్రోనాట్, ఫీమేల్ ఆస్ట్రోనాట్‌ని చంద్రుడి మీదకి పంపించడం. అంతేకాదు భవిష్యత్తులో చంద్రుడిని బేస్‌గా ఉంచుకుని మిగతా ప్లానెట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడం, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టబోతున్నారు. దీనికి ఆర్టెమిస్ 2 మిషన్ అనేది ఒక మైలురాయిగా మారనుంది.